గాడ పోయి ఒక విజువల్ తీసుకుని ఇటు వద్దామా? ఓకేనా? ఇది ఒక విజువల్ తీసుకుని ఒక్కటి చిన్నగా విజువల్ తీసుకోరా జరకి విజువల్ తీసుకోవాలి. ఇట్లా ఏళ్ళు ఇట్లా ఏళ్ళు పెట్టి చూసిండుగా ఆయన. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టిండు. రైట్ అదే ఆయన ఇట్లా పెట్టి చూసిండు జరా పెద్ద మనిషి. ఇట్లా ఇట్లా పెట్టి అటు చూడాలి. తీరి రేవంత్ రెడ్డి సాబ్ ఇట్లనే చూసిండు. రేవంత్ రెడ్డి సాబ్ ఏమో భగవంతుని చూసిండు. నేను ఈ భగవంతుని దగ్గర రేవంత్ రెడ్డిని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన అవసరం ఉన్నది ఇక్కడ. రాజు ఆయన కాబట్టికే ఇట్లనే పెట్టి చూసిండు రేవంత్ రెడ్డి. ఇక లింగంలో రేవంత్ రెడ్డి ఇట్లా గట్టిగా పట్టుకున్నది కానీ పడుతుంది నాకు. ఇట్లా చుట్టు పెట్టి ఇట్లా పెట్టి అందలే ఆయనకు, నాకు కూడా అందరు కావచ్చు. కానీ ఇట్లా పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయాడు. సంఘం ఊరికి వచ్చి చాలా పెద్ద 2 కోట్లు ఇప్పుడు 46 45 ఎంత ఉన్నదో మరి ఇప్పుడు ఎన్ని డిగ్రీలు నాకైతే ఎరకలే. కానీ 46 డిగ్రీల 3 గంటల నుంచి నేను మా రామ్ నరసన్న మా కాలేజ్ సీను మా టీం అంతా కలిసి దాదాపు ఒక 3 గంటల నుంచి ఈ ఊర్లో సంఘం ఊర్లో తిరుగుతున్నాం మేము. అయ్యో ఇట్లా పట్టుకున్నాడు. ఇట్లా నాయనా జర చూడు నీకు ఎక్కడ నాకు కనబడితే రేవంత్ రెడ్డి జర చూడు ఇట్లా పట్టుకున్నావు ఇట్లా కూర్చొని బుల్డోజర్లు వచ్చి మా ఊరిని పెడతా. ఎవడన్నా అడ్డం వస్తే డెవలప్మెంట్కు అభివృద్ధికి అడ్డం వస్తే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు ఈయనే, ఆయననే డ్రైవర్ పెడతా. మా మందుల సామ్యాలను జెండా ఊపి జెండా లేపుతా అని కూడా చెప్పిండు, లేపిస్తా అని కూడా చెప్పినావు. కుమ్మమైల్ రెడ్డి ఎట్లా ఉన్నాడు కానీ ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాడు. ఆ రోజు వచ్చి ఇక్కడ చెప్పిన మాటలు బ్రిడ్జ్ అంతా వేసిన గుట్టవాల కొట్టి రేపు వచ్చి ఇదంతా వేసిండు. తర్వాత ఆ బ్రిడ్జ్ చేస్తా అన్నాడు. మరి బ్రిడ్జ్ అన్ని నక్షలు తీస్తున్నట్ట. మరి నక్షలు ఎన్ని రోజులు అయితే మాకు ఎరకలే. కానీ 46 డిగ్రీల ఎండల మాడిపోతున్నది. గుండు కొడితే నా నెత్తి మీద చేస్తే ఆమ్లెట్ అవుతుంది కావచ్చు. ఇగో ఈ లింగము ఈ దేవుడు నంది నీ పుణ్యమాని నువ్వు రాకపోతే ఏం అనకపోదు కానీ నీ పుణ్యమాని ఇంకా ఎండకు ఎండుతున్నాయి. ఇగో ఈ మురికి నీళ్ళు అడ్డమైన నీళ్ళు నువ్వే చెప్పినావు కదా. ఫామ్ హౌజులలో ఇది పోయినోనికి ఇది పోయేటోని మన దగ్గర రావాలన్నా మన పంట పొలాలకు రావాలన్నా అని కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఒక్కని ఫామ్ హౌజ్ కొట్టలే. మొత్తం ఇల్లీగల్ దందాలు. అవి చూడు ఎంత మంచి ఎంత అందంగా పచ్చగా ఉన్నాయి నీళ్ళు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. వెనకటి ఇక్కడనట మావాడు ఇంతకుముందు పెద్దమని చెప్పింది. ఇంట్లో మేము 5 పైసల బిల్ల, ఇప్పుడంటే 5 పైసల బిల్ల లేదు. 5 పైసల బిల్ల 10 పైసల బిల్లు ఎత్తే పొరగాలందరం కూర్చొని స్విమ్మింగ్ చేసి దొరకబట్టేది మేమని. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డిని ముంచినా కానీ దొరకబట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక అంత అద్భుతమైన నీళ్లు ఉన్నాయి. ఇక్కడ చూడ ఎట్లా వస్తున్నాయి వరదలు మొత్తం. కనీసం ఫామ్ హౌస్లో 4 కొడితేనన్నా లేకపోతే ఈ అడ్డమైన ఫార్మాస్యూటికల్ కంపెనీలకి వచ్చేటువంటి దరిద్రాలను ఆపుతావు అనుకుంటే అది కూడా ఆపుతలేవు నువ్వు. చాలా చెరువులు తిరుగుతున్నాం, చాలా ఊర్లు తిరుగుతున్నాం. ఇగో ఈడికి వచ్చినాక ఇది చూసినాక ఈ సంయమం తెలియంగానే నువ్వు వచ్చింది గుర్తుకొచ్చింది. అందుకే వీడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ, ఏమవుతున్నది, జనం ఏమి ఇబ్బందులు పడుతున్నారు ఏంటంటే ఇక నువ్వు భగవంతునికే పార్టీ లేకుంటున్నావు. మళ్ళీ అది కూడా ఏ రోజు వచ్చినావు ఆయన. జనరల్గా ఏది ఉన్నా కానీ మనిషి పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు అబద్ధం చెప్పాడు. పెళ్లి రోజు మరిచిపోయి భార్యకి ఎప్పుడైనా అబద్ధం చెప్తారు కావచ్చు, కానీ పుట్టినరోజు మాత్రం అబద్ధం చెప్పాడు. నువ్వు వచ్చి ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పాను, నువ్వు ఒక్కడు కూడా అమలు చేయలే. దాదాపు 18 సంవత్సరం పైన 6 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది వీడికి వచ్చిపోయి. నీకు జ్ఞాపకం చేద్దామని మాత్రమే మా సంఘం లింగము నంది నీ గురించి ఎదురు చూస్తున్నాయి. పాపం వాళ్ళు కూడా నమ్మి ఉంటారు. ఇట్లా ఏళ్ళు పెట్టి చూసిండు కదా, నిజంగా కూడా నాకు 2 కోట్లు శాంక్షన్ చేసి నాకు ఇంత చెత్తో గిత్తో వేసి ఇంత నీడ ఇస్తారు కావచ్చు అనుకున్నారు. కానీ ఈ ఎండాకాలంలోకి ఇట్లా ఎండుతామని చెప్పని అనుకున్నట్టున్నది. అది గుర్తుకు చేద్దామని ఈడిదానికి వచ్చిన తర్వాత ఇంకో సమస్యలు ఏంటి అంటే ఇక్కడ పైన మీరు భూదందాలు చేసుకుంటా మీరు గుట్టలు కొడుతున్నారు. ఆడ పైన అన్ని పార్టీలు ఒకటే ఎట్లయితే కొడుతుర్రో ఇగో ఈడ కూడా సంఘం నువ్వు వచ్చిన ఊరు కనుక ఇక్కడ కూడా ప్రభుత్వ భూమి దాదాపు 108 ఎకరాలు ఉన్నదట. సరే కొంతమంది 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాం అంటున్నారు. ఆ సాగు చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ పేదోళ్ళు ఉంటే పట్టచేయరి, వాళ్ళని ఉంటే వదిలిపెట్టకండి. కానీ నిన్న మొన్న వచ్చి కొంతమంది వచ్చి కబ్జాలు చేస్తున్నట. అది ఎంత కబ్జా అవుతున్నది ఏంది, కాగితాలలో అయితే ఉన్నది, భూమి ఉన్నట్టయితే కనబడుతుంది. ఒకవేళ కబ్జాలు కరెక్టే కనుక ఉండేది ఉంటే దాన్ని గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు తీర్చిదిద్దాలే. ఎందుకంటే బడి శాంక్షన్ అయితే బడికి భూమి లేదు అంటున్నట. మరి పాలకులు ఎవరో మరి నాకు తెలిసి ఇక్కడ సర్పంచ్లే అంటుర్రా లేకపోతే ఎమ్మెల్యే సాబ్ ఇన్స్ట్రక్షన్స్ మీద జరుగుతున్నాయా నాకైతే ఎరకలే. కానీ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు అందరికి ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు 4-5 ఎకరాలు ఇప్పుడు మా చెల్లె చెప్పింది. ఇక్కడ ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దళితులు కానీ బీసీలు కానీ అగ్రకులాల్లో ఉంటే పేదోళ్ళు కానీ నిజంగా కూడా అటువంటి వాటి ఉండేది ఉంటే వాళ్ళకి ఇయ్యండి.
సాగు చేసుకుంటందుకు కూడా ఇయ్యండి, కానీ గుట్టలు మాత్రం కాపాడరు. జర గుట్ట చుట్టుపక్కల ఉన్న భూమి కూడా కథం పట్టించేస్తున్నారు. ఈ మైనింగ్ మాఫియా ఉన్నదా మరి మా వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి సర్పంచ్ స్థాయిలో ఉంటుందని నేనైతే అనుకుంటలేను. కానీ ఏదున్నా నేను ఎంఆర్ఓకు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఎమ్మెల్యే అనిల్ కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే వెంటనే నీ దగ్గరకు వచ్చిరట వాళ్ళు కాగితాలు పట్టుకొని వస్తే మళ్ళీ 2వ 3వ సారి పోతే ఎవరో ఉండే నేను సరిగా తెలియదు నాకు గుర్తుపట్టలే మళ్ళీ రాండి అన్నారట. అంతేనా అన్నది? మర్చిపోయినా అని అన్నాడట. పాపం ఆయన జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నది ఏమో, కొంతమంది అట్లా ఉంటారులే పర్వాలేదు. కానీ అయితే పోతే గుర్తుపడతలేవట. కాగితాలు అయితే ఉంటాయి కదా, జరా చూసి ఇమ్మీడియట్గా నువ్వు ఏం ఎంక్వైరీ చేపిస్తారో, ఎంఆర్ఓ తోటి ఎంక్వైరీ చేపిస్తారా, ఆర్డీఓతో ఎంక్వైరీ చేపిస్తారా, మీరు ఎంక్వైరీ చేపించి ఆ భూమి కాపాడండి. నిజంగా కూడా వాళ్ళకి కలిసే భూమి కనుక ఉండేది ఉంటే పట్టాలిండ్రి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండి ఆడ కలిసేటట్టు ఉండేది ఉంటే కూడా ఇబ్బంది ఏం లేకుండా ఇచ్చేయండి, వాళ్ళ కానూన్ ప్రకారంగా చేయండి. కానీ ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా మీరు హైదరాబాద్లో పంచుకున్నట్టు ఈ లింగన్న సాక్షిగా వీడికి వచ్చిపోయినా వాటికి వీడికి వచ్చి మాట్లాడుతున్నా. ఇటు అన్ని ఊర్లలో ఇటువంటి సమస్య దరిదాపున అన్ని ఊర్లలో గిట్లనే నడుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా నడుస్తున్నది, కానీ నడవద్దు. దీన్ని ఎక్కడో దగ్గర ఆపాలి. ఎందుకంటే ఈ భూమి లేనికంతా మళ్ళీ మీరందరూ ఈ రాజకీయ కులం అంతా ఒకటే, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఆ భూ కుంభకోణాలు హైదరాబాద్లో ఈయన మూసీలే మధు పార్క్ ఇల్లు కట్టుకున్న వాటిని కూడగొడతాని బుల్డోజర్లు పట్టుకొని పోతాడు. అందులోనే మూసీలనే ఇల్లు కడుతుంటే పెద్ద పెద్ద బంగ్లాలు కడుతుంటే మేము పోయి చూపించినాం. దాని దిక్కుపోడు వాళ్ళ దగ్గరికి దావతులకు పోతారు, వాళ్ళ ఇంట్లో పారితోషకాలు అంతాయి. మన గుడికి వస్తే ప్రసాదాలు ఎట్లా ఇస్తారు, గిబ్బరికాయ ఇచ్చినట్టు వాళ్ళు కూడా మంచి ప్లేట్లల్లో ఆదిత్య అది పేరు చెప్పిండు కదా, ఆదిత్య వ్యాంటేజ్ అట. పలక కూడా వస్తలేదు, అది పేర్లు గమ్మత్ పేర్లు. వాళ్ళకి ఇంట్లో ఒక గిఫ్ట్ కూడా ఇచ్చిరట. ఇప్పుడు గుడికి పోతే మనకు కొబ్బరికాయ మా అవ్వ ఇడ పెడితే ఏదో ఊది పెట్టి ఆ కొబ్బరికాయ బుక్కిచ్చిపోతుంది కదా, గట్లా వాళ్ళ దగ్గర పోతే ప్రసాదాలు ఇస్తున్నారు. ఈ ప్రసాదాలకు ఆశపడి 40 కోట్ల విల్లానట. మరి చెప్పాలి, మరి అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళ కుటుంబంలో సంగతి ఏందో జనంకైతే తెలుస్తున్నది మొత్తం. ఒకవేళ నువ్వు తీసుకోకుండా ఉంటే, నీ ఇంట్లోకి రాకుండా అనుకుంటే ఆ విల్లా మన ఆ బంగ్లా ఉలగొట్టాలిగా మేము పోయిందైతే. మూసి మొత్తం ఇదే పరిస్థితున్నది. అందుకనే ఇక్కడ వస్తే బడికాడికి పోతే 10 ఏళ్ళ కింద ఈ దాదాపు 700 మంది పిల్లలు ఉండేనట. ఇప్పుడు చూస్తే 130 మంది ఉన్నారట. మరి ఏమైంది? దీని మతలబ్ ఏంది? దీని వెనకేంది? అంటే సౌకర్యాలు తక్కువ ఉన్నాయా, చదువు సరిగా చెప్తలేరా, ఇవన్నిటి మీద కరెక్ట్ ఎంక్వైరీలు ఉట్టిగా దేవుళ్ళ కాడికి వచ్చి దండాలు పెట్టి ఆ ఉపన్యాసాలు దంచి ఏ జనం ఇన్నోళ్ళందరూ అబ్బా అయిపోయిందిగా మావాడు దేవుని కాడ వచ్చి కూడా అబద్ధం ఆడతారా అన్నట్టున్నది. ఇప్పుడు వీడికి వచ్చింది దేవుని కాడికి వచ్చి కూడా అబద్ధం చెప్పిండు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కొక్క చిన్న సంతకంతో అయిపోతే ఎంత 2 కోట్లు కాకపోతే 4 కోట్లు కాకపోతే 10 కోట్లు పబ్లిక్ పైసలే కదా. కానీ దీనిలో మరి పర్సెంటేజ్ లావాదేవీలు మీ వాళ్ళకి ఇక్కడ వచ్చేటోళ్ళకి ఎవరికైనా వస్తలేవో మాకు ఎరకలే. కానీ ఈడి దానికి వచ్చిపోయినా కాబట్టి ఇది మంచిది కాదు. జర వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా చూస్తే జర పెద్ద మంచికి చూపిరి. నేను ఇట్లా పెట్టి చూపించిన కదా, ఇప్పుడు గట్లనే చూసిండు. ఆ ఫోటోలు నేను కూడా చూసినా, ఇప్పటికీ నా దిమాగ్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి పెద్ద డైలాగులు కొట్టిపోయిండు పెద్ద మనిషి. ఆయన వచ్చి ఇక ఉంటుందా, ఇక చూస్తానా, ఇక నేను వచ్చినా కదా అన్నట్టుగా మాట్లాడిండు కదా. బడి కావచ్చు, ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కావచ్చు, ఇటువంటి అన్ని రావాల్సిన అవసరం ఉన్నది. ఒక టూరిస్ట్ స్పాట్గా చేసేటట్టుగా అద్భుతంగా ఉన్నది. ఇది మొత్తం ఈ ప్రాంతమే ఒక కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నది. దీన్ని అట్లా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ భూముల మీద వెంటనే ఎంక్వైరీ చేయండి. ఏమేమైతే నిజంగా వాళ్ళకి గెలవాల్సి ఉంటే రైతులకు కలపండి. అది కాకుండా దుర్మార్గంగా కనుక తీసుకునేది ఉంటే దాన్ని తీసి పేదోళ్ళకన్నా ఇయ్యండి. కానీ కాపాడాల్సిన బాధ్యత మాత్రం మీ మీద ఉన్నది. మీరు దీన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఒక్కసారి మాకు ఇక్కడ పని పెట్టకండి, మేము మళ్ళీ పట్టించుకోకపోతే మళ్ళీ వస్తాం. ఈసారి ఇంతమంది వచ్చిన ఊరోళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు. ఇక వచ్చేసారి వచ్చినప్పుడు ఇక మళ్ళీ ఇంకా కూడా పెద్ద సైన్యం అవుతుంది. ఆయనతో వీళ్ళందరూ వచ్చిర్రు కదా అని చెప్పి నేను మా సీను రఘు పోయి మా టీం అంతా పోయి వెలుగుమట్ల పోతే ఇల్లు ఊల కొట్టినట్టు ఆయనతో లింగం బీకే వీటికెళ్ళి చూసి నాయన మరి ఆయన ఎవడో చెప్పిండు అనుకో, పృథ్వీరాజ్ పోయినాటికి టీం అంతా పోయినరు. అప్పుడు 4 రోజుల 20 తారీఖు పోతే 24 తారీఖు ఇల్లు ఊలగొట్టినావు, 1000 ఇల్లు ఊలగొట్టినావు. ఇప్పుడు లింగం నంది లేదు, నేను అన్నది ఎక్కడ మాటనే అనలే, లింగం లేదు నంది లేదని రాత్రి నీ సైన్యానికి వచ్చి పేద మిలిటరీని తీసుకొచ్చి కులగొడతావు ఏమో, మరి మాకైతే తిరకలే. గట్లా అసలు జయకు ఇప్పటికే చాలా రికార్డులకు ఎక్కుతున్నావు నువ్వు. ఈ సంఘం ఊరికి నువ్వు వచ్చినావు కాబట్టి ఈ ఊరిని వెంటనే నీ టీంను పంపిస్తావా, నీ ఎమ్మెల్యేని పంపిస్తావా, నీ మంత్రిని పంపిస్తావా, నీ ఎంపీని పంపిస్తావా, ఎవరిని పంపిస్తావో వీడికి పంపించేసి ఆ వెంటనే దీన్ని ఈ ఎండాకాలం దాటక ముందే దీనికి ఈ లింగానికి ఆ నందికి రెండిటికి పైన చెత్తేపించే ప్రయత్నం చేయి. ఆ భూములు కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత నీ ముందుందని గుర్తుకు చేస్తున్నాం. జర ఎవరన్నా సోపతోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే, నీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే కూడా ఆయన పాపం బిజీ కదా బాగా, ఒకసారి చూపిరు జర తీసుకుపోయి ఆ సంఘంలో పోయి ఇట్లా మాట్లాడుతారని చూపిరు జర. ఏమైనా అడిగేడుతున్నదానే? అంతేనా? అంటే దీని వెనకాల 3 పార్టీలు ఉన్నాను కదా,
అంటే ఎవరెవరు ఉన్నారు మీకు ఐడియా ఉందా? అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సర్పంచ్ టీఆర్ఎస్ అని అంటున్నారు, తర్వాత అందరు ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు బయట అందరు కలిసిలేరా, ఆపోజిషన్కి ఒక రేట్ ఉంటుంది, అధికార పక్షానికి ఒక రేట్ ఉంటుంది. ఓకే, మిగతా కూడా రేట్ ఉంటుంది అసెంబ్లీలో. ఇటోడు అటు కూర్చుండు, అటోడు ఇటు కూర్చుండు, వీని మాట వాని నోట, వాని మాట వీని నోట అని. ఒకడు పావులకు అమ్ముడు పెట్టు ఉంటాడు, బారానికి అమ్ముడు పెట్టు ఉంటాడు. అదే కథ. ఏమనంటే ఇక్కడ లోకల్లో నేను ఏమంటున్నా అంటే లోకల్లో వీళ్ళకి అంత పెద్ద ఉండదు. ఒక్కసారి వాళ్ళ అధికారం ఎవరన్నా వచ్చినట్టు, ఇప్పుడు వీళ్ళు పోయి కంప్లైంట్ చేయగానే ఆ మిషన్లన్నీ పెట్టేటి కూడా కొన్ని తీసేసిరట్టు ఇక్కడ. సో అధికారం ఎవరన్నా కరెక్ట్గా అనుకుండి ఇక్కడ దీని మీద యాక్షన్ తీసుకుంటామంటే మాత్రం ఇది అంతా సెటరేట్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఇప్పుడు అలిగేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మనం కూడా మరి భూమి ఎంత ఉన్నదో మనం కూడా సర్వే చేయలే. దీన్ని ప్రాపర్గా గవర్నమెంటే సర్వే చేయనియండి. వాళ్ళ అధికారులు వచ్చి ప్రాపర్గా సర్వే చేయించి ఎవరి భూమి ఎంత ఉన్నది, మరి నిజంగానే వాళ్ళ భూమి ఉంటే వెనుకట కొన్ని ప్రాంతాలల్లో కొంత గుట్టల భూమి కూడా పట్టా భూమి ఉంటుంది. మరి నిజంగానే అది పట్టా భూమి, వాళ్ళు పట్టా భూమి అని చేసుకుంటారా? ఇటువంటివి కూడా ఉన్నాయి కొన్ని, మనం ఎక్కడ పోయినా కనబడుతుంటాయి. అది కనుక నిజంగా కనుక ఉండేది ఉంటే వాటిని ప్రాపర్ బౌండరీస్ పెట్టి ఫిక్సప్ చేసి ఎవరి దాళ్లకు అది ప్రజలదైతే ప్రజలకు పోతుంది, ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అన్యాక్రాంతమయ్యి గ్రామ అభివృద్ధి గురించి వాడాల్సిన వాటిని వ్యక్తిగత ఇంట్రెస్ట్లకు వాడొద్దని చెప్పని చెప్తున్నా. అంటే ఈ భూముల పేరిట ఏమన్నా మైనింగ్ గుట్టలు లేపే ప్రయత్నం జరుగుతుంది అనుకోసా? ఇప్పుడు ఎందుకు మనకు ఇదే కాన్స్టిట్యున్సీలో భువనగిరిలోనే నువ్వు గట్కేసర్ కాటికెళ్ళి మొదలు పెడితే బీబీ నగర్ భువనగిరిలో కూడా గుట్టలు తీసేసి రియల్ ఎస్టేట్ చేస్తారు కదా. అందులో అందరు ఉన్నారు. అందులో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, గత ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా పార్ట్నర్షిప్. బెంగళూరు బ్రదర్స్ అంటారట వీళ్ళని, మనకు తెలియదు చక్కగా, కానీ బయట టాక్ ఉన్నది, నాకు కూడా ఇరకలే. బెంగళూరు బ్రదర్స్ అని మాట వాళ్ళకు పేరున్నది అటు ఇద్దరు. అంటే ఇక్కడ కొట్లాడతారు, అక్కడంతా కలిసే ఉంటారని. మరి గుట్టలకు మొత్తం వేస్తారు. అది మరి నిజంగా పట్టా భూమేనా లేకపోతే పట్టా భూమిలకి చేసుకున్నారా? ఇప్పుడు గత ప్రభుత్వం దాంట్లో వచ్చినప్పుడు దాదాపు 25 లక్షల ఎకరాలు నీకు ధరణి కాడికెళ్ళి కింది మీదకి అయిందని మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. చాలా కూడా మనం తీసి ముంగడ పెట్టినాం కూడా. నేను ఉట్టిగానిలే గుడిలింగం అని ఉట్టిగానిలే, నిజం కూడా భగవంతుని భూమి ఎండోమెంట్ భూమి కూడా 40,000 ఎకరాలు హాంఫర్ట్ అయింది. అది ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయింది. కాబట్టి ఇంట్లో ఎవరెవరున్నారో ఏందో గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు పైనున్నోళ్ళు ఆ వడ్డిచ్చేటోడు కరెక్ట్గా లేడు, మనోడు కూడా ఇంట్లో వాటాలు ఉన్నట్టున్నాయి, ఉండే పట్టుకుని ఇట్లా జరుగుతున్నది. సో వీళ్ళందరూ కరెక్ట్ ఉండి కరెక్ట్ ఎంక్వైరీ కనుక చేసేది ఉంటే ఉంటుంది, బరాబర్ పైన చేతులు ఉంటాయి. ఇది ఇక్కడ ఎంత ఉన్నది ఎంత లేదు అనేది తెలియదు, కానీ ఏమన్నా దానిలో అవకాశం చేసుకోను అది ప్రాపర్ నువ్వు సర్వే చేస్తా కానీ మొత్తం తెలియదు. సర్వే కంపల్సరీ చేయాలి, గవర్నమెంట్ ప్రజల ముంగట పెట్టాలి. నువ్వు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిపోయింది కాబట్టి తన మీద బాధ్యత ఉంటుంది. ఇక్కడ కనబడే గుట్టకెళ్ళే గా గుట్టకెళ్ళి ఆయన మట్టి తీసిండట, మొత్తం ఈ రోడ్ వేస్తుంది కాడికెళ్ళి మట్టి తీసిండట. తర్వాత కొంత జనాలు కూడా వాడుకున్నారట. కానీ అవతల ఒక 41 ఎకరాల భూమి ఉన్నది. అలా జనం ఏమంటారు కొంతమంది అంటే అది కొంత పొయ్యింది, ఇండివిజువల్స్ తీసుకుంటున్నారు అని అన్నారు. ఒకవేళ అదే కనుక అయ్యేది ఉంటే ఎంత తీసుకున్నారు? దాన్ని రెగ్యులరైజ్ చేస్తారా, పైసలు కట్టించుకుంటారా? లేదు వాళ్ళకు భూమి లేకుంటే దానం చేస్తారా, లేకుంటే ఎస్సీలకు ఇస్తారా, బీసీలకు ఇస్తారా, అగ్రకుల పేదలకు ఇస్తారా, వాళ్ళ ఇళ్లకు ఉపయోగపడుతుందా? ఏదో అటువంటిది వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి. లేకుంటే బరాబర్ మళ్ళీ ఒకసారి వాళ్ళు గవర్నమెంట్ తీస్తే కానీ తెలియదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక తిరిగి. అది ప్రాపర్గా మనం సర్వే చేస్తే కానీ తెలియదు. మొత్తం ఏరియా అంతా సర్వే చేస్తే కానీ తెలియదు. కొన్ని ప్రాంతాలలో ఇండ్లకి ఇచ్చినటువంటి భూమి ఉన్నది, కొన్ని ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్నారు, కొన్ని ప్రాంతాలలో ఇది కాదు వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అంటున్నారు. ఇదంతా తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, మనం కాదుగా చేయాల్సింది. దానికో డిపార్ట్మెంట్, దానికో మంత్రి ఉన్నాడు, భూముల మంత్రి ఉన్నాడు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కులగొట్టుడే తెలుసు ఆయనకు అదే తెలుసు. రేవంత్ రెడ్డి కూడా కులగొట్టుడే తెలుసు కదా. గిదన్నా కనీసం నిర్మాణం చేయరి. మీద ఏదన్నా మీ దగ్గర పైసలు లేకపోతే మేము కూడా తల 100-50 ఇస్తాం ఆయన, గవర్నమెంట్ దగ్గర ఏమైనా లేవు మాకంటే ఇక గలపెట్టెలు వేసిపోతాం మేము. మీకు తక్కువ ఉండేది ఇట్లా జనం అంతా కూడా వేస్తారు. మరి అట్లా కూడా ఉంటే చెప్పురు, మరి అట్లా కూడా చెప్పదలుచుకున్నాం. శంకర్ భాయ్ చలో ఇటు ఫస్ట్ తన మాట్లాడి. ఓకేనా? నువ్వు అట్లా కాదు, నువ్వు ఒకటే చేతితో పట్టుకోవాలి. 2 చేతులు అయితే అది లాస్ట్లో కనబడతలేదు. ఓకేనా? ఇప్పుడు స్టార్టా రామిట్రా ఇంకా అది ఇటు పెట్టు, సుమన్ మధ్యలో పెట్టు. రెడీయా? ఈరోజు సంగెం గ్రామానికి విచ్చేసినటువంటి అన్న పృథ్వీరాజు గారికి,
అట్నే మన అన్న సుఖరామ్ నర్సయ్య గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వీళ్ళు ఇక్కడికి సందర్శించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మా సంగెం గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగెం గ్రామంలో ప్రభుత్వం భూమి 108 ఎకరాలు ఉన్నది. కానీ అట్టి భూమిని కొంతమంది కబ్జాకు గురి చేసుకోవడం వల్ల అన్యాక్రాంతం అవుతుంది. ఆ భూమి వివాదం గురించి ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం అందజేశాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. అక్కడి నుంచి ఆర్ఐ గారు వచ్చారు, సర్వే చేశారు. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో సమస్యను పృథ్వీరాజ్ అన్న గారికి అదేవిధంగా రామ్నర్స్ అన్న గారికి తెలియజేయడంతో వారు ఇంత సమస్యకు పరిష్కారం దారేది అనే ఉద్దేశంతో సంఘాన్ని సందర్శించారు. సంగెం గ్రామంలో 108 ఎకరాలు ఉన్నది. ఒలిగొండ, చౌటుప్పలు, భువనగిరి, పోచంపల్లి 4 మండలాలకు సెంటర్లో సంగెం గ్రామం ఉంటుంది. దాదాపు పక్క గ్రామాలలో ఎక్కడ కూడా ఇంత భూమి లేదు. 108 ఎకరాలు ఇక్కడే ఉన్నది. ఈ సంగెం గ్రామానికి ప్రభుత్వం తరపున ఎలాంటి సంక్షేమ వసతులు కల్పించినా కానీ కొంతమంది రాజకీయ నాయకుల వల్ల భూమిని కేటాయించకపోవడంతో ఇక్కడికి అమలవుతున్న సౌకర్యాలన్నీ పక్క గ్రామాలకు చేరుతున్నాయి. ఇంతకుముందుకు గతంలో ప్రాథమిక వైద్య కేంద్రం పడితే స్థలం ఇవ్వకపోవడంతో మాధవరెడ్డి హయాంలో వరకటపల్లికి శాంక్షన్ చేశారు. 2006లో కూడా మళ్ళీ సెకండ్ సారి శాంక్షన్ అయితే ఇక్కడ స్థలం కేటాయించకపోవడంతో బొల్లెపల్లి గ్రామంలో అమలు చేశారు. రీసెంట్గా 6 నెలల క్రితము కొత్తగా మళ్ళా సబ్ సెంటర్ ఏర్పాటు అయితే ఇక్కడ అద్దెకరం భూమి కేటాయించకపోవడంతో తిరిగి పొద్దుటూరు గ్రామానికి శాంక్షన్ చేశారు. ఇలా భూమి ఉన్నది చెప్పుకోవడానికి 100 ఎకరాల భూమి ఉన్నది. 4 గుట్టలకు కలిపితే 80 ఎకరాల భూమి విస్తీర్ణం ఉన్నది. కానీ ఎలాంటి కార్యక్రమాలు జరిపించలేకపోతున్నారు. ఇది ఊర్లో కొంతమంది చేస్తున్న ఒత్తిడి వల్ల ఎలాంటి శాంక్షన్ అభివృద్ధి జరగట్లేదు. గ్రామాభివృద్ధి జరగాలంటే గ్రామంలో ఉన్న భూములు మొత్తం వెలికి తీసి దాన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కానీ ఇంకా ఇతరతర స్కూలు, పాఠశాలలు, ఇట్లాంటి బీసీ ఎస్సీ హాస్టల్స్ ఇట్లాంటి కార్యాలయాలు నిర్మించడానికి ప్రభుత్వం స్పందించి ఇకనైనా ప్రభుత్వం భూమిని మొత్తం సర్వే చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటును కల్పించాలి. గ్రామాన్ని డెవలప్ చేసే మండలం అయ్యే అవకాశం ఉన్నది. ఈ గ్రామం పైన దృష్టి పెట్టి చుట్టుపక్కల ఎక్కడ లేని భూమి ఈ ఊర్లో ఉన్నది. మొన్న 250 కోట్లతోటి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటైంది. కానీ ఇక్కడ స్థలం లేదనడంతో వెళ్ళి నాతలగూడెంలో ఏర్పాటు చేసుకోవడానికి సుముఖంగా ఉన్నారు. నేనేమంటున్నానంటే గ్రామం తరపున కొంతమంది మా ఊర్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఇతను స్వలాభం కోసం చేస్తున్నాను అనుకుంటారు. కానీ గ్రామాభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాము. శ్రీరామ్ సీను అనే అతను నేను అన్నల దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్య గ్రామాభివృద్ధి గురించే చెప్పాను తప్ప మా సొంత స్వలాభం కోసమో మా పార్టీ గురించి అని కాదు. ఇక్కడ ఈవెన్ అందరు పార్టీల నుంచి అందరు ఉన్నారు కబ్జాదారులు. ఒకటే పార్టీ అని కాదు, ఇక్కడ ఉన్న పార్టీలకు అతీతంగా కబ్జాదారులు ఉన్నారు. వాళ్ళందరి నుంచి భూమి సేకరించి గ్రామాభివృద్ధికి సహకరించాలి. ఇది ఏదో ఏ ఒక్క పార్టీ కాదు, అందరు పార్టీల నుంచి భూమి సేకరించాలి. ఇది గ్రామాభివృద్ధికి సహకరించాలని చెప్పి ఇక్కడికి పృథ్వన్న గారిని పిలవడంతో వాళ్ళు వచ్చి సమస్యకు పరిష్కారం చూపించడానికి ముందడుగు వేసి ఇక్కడికి వచ్చారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి దీనిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మొత్తం ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇక్కడ? ప్రభుత్వం భూమి మొత్తం వచ్చేసి 108 ఎకరాలు ఉన్నది. కానీ ఇప్పుడు మొత్తం తీస్తే 50 నుంచి 60 ఎకరాలు మాత్రమే వెళ్తుంది. మొత్తం కబ్జాకు గురైనది. దీన్ని వెలికి తీసి పేదలు ఉన్నారు, ఒకటే ఎస్సీ మాది కులమే కాకుండా ఇతర కులాలు, ఉపకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్ని కులాలలో 200 గదాలు 100 గదాలు అయినా లేని వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు. వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మాది ఒకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. మిగతా భూమిని ప్రభుత్వం కార్యాలయాలు, ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం కేటాయిస్తే అందరు సంతోషపడతారు. ఇది గ్రామ ప్రజల కోసం చేస్తున్న త్యాగమే తప్ప మా సొంత స్వలాభం కోసం కాదని చెప్పి ఇక్కడున్న కొంతమందికి అర్థం కావాలన్న ఉద్దేశం అర్థం చేసుకుంటూనే చేసుకున్నారు. ఎవరు ఏం చేసినా సరే మేము చేసేది గ్రామంలో పుట్టినందుకు మా వంతు సాయంగా మేము చేస్తున్నాం కార్యక్రమం. ఇది మైనింగ్ జరుగుతుందా? గుట్టల మధ్యలో మైనింగ్ పెట్టిరు, బ్లాస్టింగ్ పెట్టి గుట్టలు ఇక్కడ అంటే అది కాసుల సత్తయ్య గారు. నెక్స్ట్ ఆ భూమి ఆయన పక్క పండు ఉన్నది. కాకపోతే భూమి 378 సర్వే నెంబర్లో కొంతమందికి పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములు ఓను మిగతా 41 ఎకరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే ఇది ప్రభుత్వం ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి పట్టాదారులు ఎవరైనా ఉండని ప్రభుత్వం భూమిని ఒకరు కొనరాదు, ఇంకోళ్ళు అమ్మరాదు.
వేరే వాళ్ళు కొంతమంది మాకు అమ్మిరని చెప్తున్నారు, కానీ అమ్మడం కరెక్ట్ కాదు. అది కొంతమంది పెద్ద మనుషులు కూడి అమ్మితే అది అమ్మినామని చెప్పి మేము కొనుక్కున్నామని చెప్పి ఒకటి పేపర్లో రాసుకున్నామని చెప్పి చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. ఇప్పుడు మైనింగ్ అంటే ఎవరు ఎమ్మెల్యే అనుచరులు ఎవరు చేస్తారా, ఎట్లా ఏంది దీనికి సమాచారం? మైనింగ్ అనేది అండ ఉండాలి, ఎవరో ఒకరు అండ ఉండాలి కదా పెద్ద మైనింగ్ జరగాలంటే. ఇది మైనింగ్ అండా జరగాలంటే దాని వెనకాల ఎవరున్నారు అనేది అయితే మాకైతే క్లారిటీ లేదు. కాకపోతే దాన్ని చేస్తున్న వ్యక్తి అయితే కాసుల సత్య అనే వ్యక్తిని, కాసుల లక్ష్మణ్ అనే వ్యక్తి అయితే ఆ బ్లాస్టింగ్ చేసిండు, పొలం అయితే అచ్చుకట్టిండు అనేది మాకు కనపడుతున్న దృశ్యం. అది పార్టీ అనేది తెలీదు మాకు. మేము పార్టీ గురించి అనేది ఇక్కడ ఫైట్ కాదు. గ్రామంలో ప్రభుత్వం భూమిని కాపాడాలన్న ఒక ముఖ్య ఉద్దేశమే తప్ప. అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ అని కాసుల సత్య ఏ పార్టీ అనేది తెలీదు. మీ ఊరేనా? మా ఊరే, సొంత ఊరే. అతని భూమి పక్కపండి ఆయన భూమికి ఉన్నది, కాకపోతే పక్కపండి ఈ భూమి ఉందని చెప్పి కబ్జా చేస్తున్నారన్న అపోహ అయితే మాకుంది. దాన్ని ప్రభుత్వం సర్వే చేసి ఆయన భూమి ఆయనకి ఇచ్చేసి మిగతాది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మా ఆలోచన. అతనికి అన్యాయం జరగొద్దు, అతన్ని మేము ఇబ్బంది పెట్టాలని కాదు. అతని భూమి అతనికి ఇచ్చేసి మిగతా ప్రభుత్వం భూమి 378 సర్వే నెంబర్లో ఎంత 41 ఎకరం ఉంది, 391లో 9 ఎకరాలు ఉంది, 422లో 8 ఎకరాలు ఉంది, 420లో 29 ఎకరాలు ఉంది. ఈ భూమి మొత్తము ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలి. అంటే నిజంగా ఇప్పటి నుంచి జరుగుతుందా, గతం ఇప్పటి నుంచి జరుగుతుంది? కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద మనుషులు మరి వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అనేది మాకైతే తెలీదు. మరి చూసి చూడనట్టయితే వదిలేస్తున్న సందర్భం అనేది కనబడుతుంది. మరి వాళ్ళు ఎందుకు కబ్జా చేస్తున్న వాళ్ళను వాళ్ళు ఎందుకు అడగట్లేదు అనేది మాకైతే తెలీదు. సో నా తరపున నేను ఇది నాకు తెలిసిన వివరణ వరకు అయితే, నాకు తెలిసినంత వరకు అయితే ప్రభుత్వం భూమి, దీనిపైన నేను ఎందుకు అడగకూడదు అనే ఉద్దేశంతో నేను ముందుకు చేసిన సంగం గ్రామానికి వచ్చేసిన పృథ్వీరాజ్ అన్న గారికి, అట్నే సుఖరామన్న గారికి మేము విలువంగానే వచ్చినందుకు ధన్యవాదాలు. మేము మా సొంత లాభాల కోసం అయితే సూరి కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఎవరిని సందర్శించలేదు, రమ్మని కూడా అడగలేదు. అన్నకు చెప్పింది ఒకటే, మాకు సంఘానికి బీసీ హాస్టల్ వచ్చింది, రెసిడెన్షియల్ హాస్టల్ వచ్చింది. రెసిడెన్షియల్ హాస్టల్ వస్తే మా దగ్గర జాగా లేదని చెప్పేసి బయటికి పోతే మా మండలంలో నాతల్లగూడెంలో జాగా చూపించారు, అక్కడికి అది అయ్యింది, అక్కడ షిఫ్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇదివరకు గతంలో ఎలిమినేట్ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, సబ్ స్టేషన్ వచ్చింది. అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి గర్దాస్ బాలయ్య కూడా ఇదే నిర్లక్ష్య ధోరణి వహించి అప్పుడు ఇప్పటికంటే అప్పుడు ఇంకా చాలా భూములు ఉండే. వాస్తవికానికి మేము సాలంగడ్డల్ అనేది ఊరికి పక్కపండి క్రికెట్ ఆడేది. మేము 95 10th బ్యాచ్ మాది. మేము అక్కడ సాలంగడ్డల క్రికెట్ కూడా ఆడినాము. అట్టి భూమిలో కనీసం ఇప్పుడు కూర్చున్న ఒక 200 గజాల ప్లేస్ కూడా ఖాళీ ప్లేస్ లేదు, అంత కబ్జాకు గురైపోయింది. మేము ఇప్పుడు వచ్చిన తాజా సర్పంచ్ బీఆర్ఎస్ సర్పంచ్ గారు తాడూరు లలిత గారు రాగానే 2 నెలలు కాలేదు, ఆయన 2 నెలల లోపల 25 రోజులు చేసి ఇటాచి పెట్టి పని చేసి 3 నుంచి 4 ఎకరాలు ల్యాండ్ని గుట్ట చింపి దాన్ని కబ్జా చేసే ధోరణి చేస్తే మేము దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఊర్లో అందరూ ఏంటంటే మీ ఇద్దరికే బట్టి ఉందా అంటే, ఆయన అనుచరులు కావచ్చు, ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, నా టీడీపీలో ఉన్నారు, నా టీఆర్ఎస్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు ఒకరికొకటి సపోర్ట్ చేసుకుంటారు లోపల. బయటకు వస్తే నేను వచ్చి అడిగితే నన్ను ఏమంటాడో, రేపు సర్పంచ్ నాకేమైనా సపోర్ట్ చేయడేమో అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ మాకు సపోర్ట్ ఏమీ అవసరం లేదు. వాస్తవికానికి ఇప్పుడు కాసుల లక్ష్మణ్ ఎలిగేషన్ చేసింది ఏంటంటే, నేను 378 కూడా కబ్జాకు గురవుతుందని చెప్పాను. కాసుల లక్ష్మణ్ ఏదో మా భూమి నేను ఎక్కడ పోస్ట్ పెట్టింది చూపించమనొచ్చు. నేను పోస్ట్ పెట్టింది ఏంటంటే 378 కూడా బ్లాస్టింగ్ చేసి ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా గుట్టలు వల్లగొట్టి అచ్చుకడుతున్నారు. దీన్ని మా ఊరు పెద్దలు కళ్ళుండి కబోదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఎందుకు జాప్యం చేసి నిర్లక్ష్య ధోరణి ప్రవహిస్తారు అని చెప్పేసి నేను పోస్ట్ పెడితే కూడా ఎవరు కూడా నాకు స్పందించలేదు. ఆ తర్వాత మరుసటి రోజు ఊరు పేరు లేకుండా నైజీరియన్ నెంబర్ తోటి లింక్ అయ్యి ఊరు గ్రూప్లో నన్ను అరే నువ్వు ఒక లంజవుడికని ఉంచిందని ఆపుతావురా. వాస్తవికానికి ఆ సర్వే నెంబర్లో 378లో మా నాన్నగారి పేరు మీద 4 ఎకరాలు 20 గుంటలు ఉంటుంది. మా తాతగారి పేరు మీద 3 ఎకరాలు ఉండే. మా నాన్నగారి పేరు మీద 3 ఎకరాలు 20 గుంటలు, మా తాతగారి పేరు మీద 3 ఎకరాలు. మా తాత ఎప్పుడు ఉన్నట కళ్ళు తాగి వాళ్ళకి రాసిచ్చిండట ఉంచుకోమని చెప్పేసి మా నాన్న బొంబాయిలో ఉంటాడు. మా నాన్న BSTలో బొంబాయి స్టేట్ గవర్నమెంట్లో జాబ్ హోల్డర్. ఆయనకు సిగ్నేచర్ వస్తుంది.
వీళ్ళు ఒక పేపర్లో అందరి నిశాని పేపర్ వేసుకొని వచ్చి మీ నాన్న కూడా సంతకం పెట్టిండంటే మా నాన్న వచ్చి సంతకం పెట్టి చూపించిండు. నేను పెట్టలేదు, నువ్వు నన్ను ఎందుకంటావంటే నీ పేరు మీద ఉన్న భూమి 3 ఎకరాలు నువ్వు ఉంచుకో అని చెప్పేసి వదిలేశారు. అంతలోనే ఏమైందంటే మా పెద్దనాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఊరు పెద్దలు ఒత్తిడికి లోనయ్యి ఓకే ఉంచుకుంటూ ఉండనేది అన్నట్టు ఉన్నది. మేమేమన్నామంటే ఆ రోజు నుంచి కూడా నేను వ్యతిరేకించిన, నా సంతకం కూడా తీసుకురు లేదంటలేను, నేను పెట్టలేదని ఏమంటలేను. అది ఇప్పుడు రామరెడ్డి గారు సర్పంచ్గా అయినప్పుడు మొన్న ఇంతకంటే ముందు టర్మ్లో నన్ను పిలిచి ఇంటికి పిలిపించి ఒత్తిడి చేసి అందరు పెట్టి నువ్వెందుకు పెట్టు, అందరు పెట్టి నువ్వెందుకు పెట్టామంటే నేను సంతకం పెట్టినంత తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినంత మాత్రం నాకు ఏం అయ్యేది ఏం లేదు. మా తాతది అది అమ్మేది లేదు, కొనేది లేదు, మా తాత జాగీరు, మేము అనవల్లం, దానికి నేను వారసులం అని నేను 100% చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కానీ మా నాన్న కానీ ఎక్కడ డబ్బులు తీసుకున్నట్టు ప్రూఫ్ చూపిస్తే నేను వాడిని ఎవరైనా సరే గ్రామ పెద్దల కాలు మొక్కి ఆ భూమి వదిలిపెట్టడమే కాదు, మాకు మా నాన్నగారి పేరు మీద ఉన్న 3 ఎకరాలు 20 గుంటలు కూడా వదిలేస్తాను. దీనికి నేను రెడీ. కానీ డబ్బులు ఇవ్వకుండా ఏదో చూసి మారేడుకాయ చేసినట్టు చేసి ఇప్పుడు ఒకటి మేము అడిగింది ఏంది, మేము పెట్టిన సమస్య ఏంటంటే 3 ఎకరాలు కబ్జాకు గురవుతుందిరా నాయన, గ్రామ పంచాయతీకి ఏమన్నా పనికొస్తుంది, ఇందిరమ్మ కాలనీ పెట్టి అసలు ఊళ్ళో 100 గజాలు లేకుండా డేరాలు వేసుకొని ఉంటారు. మా ఇంటి ముంగడ మందులోళ్ళు డేరాలు వేసుకొని ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పినామంటే ఇటువంటి వాళ్ళని అన్ని కులాలలో ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని ఒక ఇందిరమ్మ కాలనీ పెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకుని ఇందిరమ్మ కాలనీ పెట్టి మనిషికి ఒక 200 గజాలు ఇప్పిస్తే బాగుంటుంది అనేదే మా ఉద్దేశం. లేకుంటే లేదో మేము కబ్జా చేసి నేను పక్కపంటున్నా నాకు కావాలి అనేది మా ఉద్దేశం కాదు. గవర్నమెంట్ వ్యవస్థలు ఏమన్నా వస్తే గవర్నమెంట్ వ్యవస్థలకు భూమి కేటాయించాలి. ఇప్పుడు గవర్నమెంట్వి కొన్ని సబ్సిడీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేపు మండలం అవుతుంది, ఓ ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి. మాది 4 మండలాలకు సెంటర్ పాయింట్ మా విలేజ్. మా భవిష్యత్తు ఎట్లాగో అయిపోయింది, నేను 47 years ఉన్నా, నాది ఎలాగో సగం అయిపోయింది. మా పిల్లలకు మా మనవాళ్ళకు ఏమైనా మండలం అయ్యి అభివృద్ధి చెందితే దానికి మాకు ఉన్నది ఇక్కడ 5 ఎకరాల భూమి 5-6 ఎకరాల భూమి ఉంది, మాకు లేక కాదు. ఆ భూమి కన్నా విలువ వస్తుంది కదా మండలం అయితే అనేది మా కోరిక, అంతే తప్పిస్తే మేము ఏదో ఎవరిని సొంత ఉద్దేశంతో కాదు, ఎవరితో కోపం లేదు, ఎవరి మీద నాకు ద్వేష రాగాలు ఏమీ లేవు. నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే మేము ఊరి కోసం మాత్రమే అడుగుతున్నాం, మా సొంత లాభాల కోసం ఏదైనా అడిగితే మీరు ఏడికి పిలిచిన వస్తాం, మా తప్పు ఉంటే మేము అక్కడే ముక్కు 4 రాసి వెళ్ళిపోతాం. ఇది ధన్యవాదాలు. మధ్యకాలంలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సందర్భంలో ఈ సంఘం లాంటి ఊరిని అయితే నేను ఏడ చూడలే, ఈ మనుషులను చూడలే, ఇలాంటి ఊరిని కూడా చూడలే. అరే బడిలో పొరగాలు చదువుకునే బడిలో పెచ్చులు ఊసిపోయి తలకాయలు పలికి చచ్చిపోయేటట్టు ఉంది. బడియాలే పతకూడలకు సున్నాలు వేసి పెట్టిరు దాన్ని. 2 హాస్పిటల్ ఉండదా? 7,000 జనాభా ఉన్నటువంటి ఊరిలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండదు, ఒక ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ ఉండదు, ప్రజలకు సంబంధించినటువంటి ఏది కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వెనకట పేదల బువ్వ గుంజుకునేది, కానీ అలా భూమినే గుంజుకొని తినే కొడుకులు తయారయ్యారు భూమి మీద. అరే బువ్వ తింటే అరుగుతుంది కానీ భూమి తింటే అరుగుతుంది, అదరపోయి నాకు అర్థం కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మొత్తం భూ కబ్జాలు ఇంకో పనే లేదు. ఇక ఈ మధ్యకాలంలో మంత్రులు ఇంచుమించు 10,000 కోట్ల స్కామ్ చేసినట్టు. ఆ స్కామ్ బయట పెట్టేసరికి మరి వాళ్ళు ఉంచుతారా కూడా తెలియదు. ఇవన్నీ భూ కబ్జాలే. ఎంత దుర్మార్గం అని అంటే ఆ ఊర్లో ఉన్నోళ్ళు ఇద్దరు అడిగితే కూడా మీ ఇద్దరికి ఏం అవసరం అని చెప్పి ఊరిలో ఉన్నోళ్ళే మీ ఊరు మీద మీరే మట్టి కొట్టుకుంటారు. ఇక్కడ కొత్తగా కూడా వచ్చి కొట్టవలసిన అవసరం లేదు. కాబట్టి దీన్ని ప్రజలలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళకు, ముఖ్యంగా నేను మీడియా వాళ్ళకు నమస్తే చెప్తా. ఎందుకనంటే ప్రజల సమస్యను ఎక్కడ కూడా చూపించేటువంటి దాఖలాలు లేవు. షార్ట్ లైట్లు ఈ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రజలను చూపించేటువంటి అది లేదు. డిజిటల్ మీడియా మీరుండి ప్రజా సమస్యలని సమాజానికి చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పృథ్వన్న లాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమాలపైన పనిచేసేందుకు బహుశా అన్న ఒకడే ఉండదు సమాజంలో. కాబట్టి అన్న లాంటి వాళ్ళకు మనం కూడా సపోర్ట్గా నిలబడాలి. ఇలాంటి ఊర్లు అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటుగుసుండు ఇటోడు అటుగుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట, పేదల భూములు వంచి పేదల భూములు మింగి తెగవర్లుతున్నావు బిడ్డ కాంగ్రెసోడో నీ కపట నీటి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే. తొందరలో ఈ సంగం గ్రామంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాకు సంబంధించి ఆ ఊరు బాగు కోసం ఖచ్చితంగా పాట చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగం గ్రామంలో సమస్య ఉంది అని తెలిసిన వెంటనే తన సమస్యగా తీసుకొని ఎంత ఎండను కూడా సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పృథ్వీరాజ్ అన్నగారికి
అలాగే కాళోజీ శ్రీనన్న గారికి, అలాగే తన గొంతుతో ఎన్నో పాటలు పాడి ప్రజలను అవేర్నెస్ చేసినటువంటి సింగరు మన సుక్క రామనరసన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయన్న. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎంతో కొంత అభివృద్ధి చేసినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏ పార్టీని విమర్శించి పెద్ద మనుషులను విమర్శించి నేను మాట్లాడట్లేదన్న. నేను సందర్భం వచ్చింది కాబట్టి, మా పృథ్వీరాజ్ అన్న వచ్చారు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అయితే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కొంత చేసినప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి చిన్న అభివృద్ధి పని కూడా చేయలేకపోయిందన్న. ఊర్లో చిన్న చిన్న మోరీ సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఊరికి సంబంధించి అన్న, అసలు ఊర్లో గ్రామంలో దళితులు ఎవరంటే మేమే అన్న. మాకు ఒక గుంట భూమి కూడా లేదు. ఇట్లా కబ్జాలు పెట్టడం కంటే మాలాంటి పేదలకు 1 గుంట 2 గుంటలో భూమి ఇస్తే అగ్రికల్చరో ఏదో చేసుకొని ఉపాధి పొందుతామన్నా. ఈ సందర్భంగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. పెద్ద మనుషులను ఎవరిని కూడా విమర్శించి వాళ్ళను తక్కువ చేసి నేను మాట్లాడట్లేదన్న. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఊర్లో పెద్ద మనుషులు కూడా అందరూ మాకు సానుభూతిగా ఉంటారు, నేను అది కాదనట్లేదు. కానీ ఇది కాకుండా దళితులను కూడా అందరిలో కలుపుకోపోయి వాళ్ళకు కూడా ఏదైనా అవకాశాలు కల్పించి ఎంతో కొంత 1 గుంట 2 గుంటలో భూమి ఇస్తే వాళ్ళు కూడా సాగు చేసుకుంటారన్న. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు రామనరసన్న అన్నట్టు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నా. మాకు ఏదన్నా వైద్యం కావాలంటే ఊర్లో ఆర్ఎంపీ లేదంటే చౌటుప్పల్ భువనగిరి వెళ్ళాల్సి వస్తుందన్న. ఈ భువనగిరి చౌటుప్పల్ వెళ్ళాలంటే కూడా మాకు అందుబాటులో వెహికల్స్ ఉండవు. బస్సు ఉంటుందన్న. మార్నింగ్ ఒక బస్సు వస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు ఒక బస్సు రాదన్న. మాకు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ దారిలో మాకు ఒక బస్సు కూడా సరిగ్గా అవైలబుల్ ఉండదన్న. నేను రెగ్యులర్ భువనగిరి పోయేస్తుంటన్నా. బస్సు టైంకి ఉండదు, ఒక ఆటోలు టైంకి ఉండవు. ఊర్లోకి ఆటోలు రావాలంటే అన్న భువనగిరి నుంచి మనకు హాస్పిటల్కి వెళ్ళాలంటే మినిమం ఒకరు 600-700 ఇచ్చి వెళ్ళాల్సి వస్తుందన్న. అన్ని సమస్యలు ఊర్లో ఉన్నాయన్న. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. పెద్దలు కూడా చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా చేయాలని పృథ్వీరాజ్ అన్న ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్ అన్నకి అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు. హలో సార్, నమస్తే. మీరు ఎంఆర్ఓ వలిగొండనా? ఎంఆర్ఓ వలిగొండనా సార్ మీరు? సార్, నా పేరు పృథ్వీరాజ్, డాక్టర్ పృథ్వీరాజ్. నా తెలంగాణ క్రాంతి దళ్. నేను సోషల్ యాక్టివిస్ట్. నేను ఈ సంఘం ఊరికి వచ్చిన సార్. ఇది మీ మండలి కిందికి వస్తుంది కదా. ఇక్కడ కొన్ని గుట్టల కింద ఉన్నటువంటి భూములు కొంత కబ్జా అవుతున్నాయి కొన్ని సర్వే నెంబర్లలో అని చెప్పని మీకు కంప్లైంట్ ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చిరట. నేనైతే ఇక్కడికి వచ్చిన, నేను కూడా విజిట్ చేసిన. కొద్దిగా అంతా నిజం కూడా అంతా తోవనే దోతున్నారు. కానీ అది మరి ఎవరిది ఏందనేది కొంచెం సర్వే ఏమైనా చేపించిరా మీరు, లేకపోతే అదంతా టోటల్గా 108 సర్వే నంబర్ 4 సర్వే నంబర్ ఉండదండి సార్. 4 నంబర్లు ఉన్నాయి సార్. సర్వే నంబర్ 391 సార్. మొత్తం ఏరియా 17 ఎకరాలు 25 గుంటలు సార్ దాంట్లో. ఓకే. అయితే గతంలోనే లాంగ్ బ్యాక్ లో అసైన్ 8 ఎకరాలు అసైన్ అయింది సార్. ఓకే. అలా బ్యాలెన్స్ మనకు 9 ఎకరాలు 25 గుంటలు ఉండాలి సార్. ఓకే. దాంట్లో ఇప్పుడు మీరు అన్నది సర్వే కూడా చేయించాం, డిమార్కేషన్ చేయించాం సార్. అన్ని రాళ్ళు దొరికినాయి, ఒక రాయి ఏదో దొరకలేదని పక్కకు పెట్టాం. అదే కాకుండా ఇంకా నిన్న ఒక కాంప్లైంట్ సార్ కలెక్టర్ గారి దగ్గర ఇచ్చారు. 378 సర్వే నంబర్ సార్. అందులో 67 ఎకరాల 39 గుంటలు సార్. దాంట్లో 31 ఎకరాల 36 గుంటలు మనం గతంలోనే అసైన్ చేశారు సార్. ఓకే. ఇప్పుడు 36 ఎకరాలు 3 గుంటలు ఉంటుంది సార్. దాంట్లో మొత్తం బ్యాలెన్స్ ఐకేపీ కేంద్రం ఉంది కదా సార్. 13 ఎకరాలు ఇచ్చాము. అది కాకుండా నిన్న ఒక ఎకరం అంతా ఆక్యుపై చేసిండు. ఆయన ఏమంటాడంటే నా పాస్బుక్ ఉంది గతంలో అసైన్ చేసింది అని చెప్పింది. అదేవిధంగా ఈయన సర్పంచ్ అనేట ఆయన కొత్తగా ఎన్నికైన ఆయన కూడా ఆయనకు 1 ఎకరం 23 గుంటలు అసైన్ చేశారు. అది కాకుండా ఈయన ఎప్పుడైతే ఎక్కిండో అప్పుడు 1 ఎకరం అంత ల్యాండ్ ఆక్యుపై చేసిండు సార్. అంటే ట్రై చేసిండు రాళ్ళు ఇట్లా తీసేసి. కూడా చెప్పిన సర్వేను ఆర్ఐని కూడా పంపిన సార్. ఆయన ఇన్లేదు. మళ్ళీ మేము సర్వే డిమార్కేషన్ చేసినాం సార్. నోటీస్ కూడా ఇచ్చాము. వీళ్ళు ఏంది మళ్ళీ ఎస్సీ నేను కూడా ఎస్సీ బీసీ అంటారని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి ఈ ఇంటెంట్ ఆక్యుపై చేసి మీరు ఉండవలసింది కానీ ప్లాన్ రెడీ చేసి పెట్టాం సార్. మా 11వ తారీఖు రెడీ చేద్దామని చెప్పేసి ఊర్లో పంచనామా యుక్తంగా చేసి బ్యాలెన్స్ ల్యాండ్ లో ఊర్లో సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేద్దామని రెడీ చేస్తాం సార్ ప్లాన్. అదే కాకుండా ఇంకో 2 నంబర్లు కూడా ఉన్నాయి సార్ ఆ ఊర్లో డిస్ప్యూట్ నంబర్ సార్. 422లో 50 ఎకరాలు 14 గుంటలు ఉంది సార్. దాంట్లో మనం గతంలో 42 ఎకరాలు ఇచ్చేసినాం సార్. ఇంకా 8 ఎకరాలు ఉంటుంది సార్ అలా బ్యాలెన్స్ ఆడ కూడా. ఇంకోటి అసలు నంబర్ ఏంటంటే 420 సార్. అది 57 ఎకరాలు 18 గుంటలు సార్. దాంట్లో 28 ఎకరాలు ఇచ్చాము.
ఎకరాలు ఉంటది ఇక్కడ. ఇంకా 28 ఎకరాలు ఉంటుంది. తోట కూడా ఉంది సార్. అయితే వీళ్ళు ఏం చేశారంటే సార్ గతంలో ఈ రాయి రీసెంట్లీగా ఎవరైతే మనం దీని టైంలో చూసేది కొంచెం తోడేసి పక్కన రైతులు ఇలా బీసీఓలు ఎక్కున్నారు, ఓసీ కూడా ఉన్నారు, 14 కోట్లు 15 కోట్లు అన్ని రెడీ చేసి మార్కింగ్ చేశాం సార్. ఓకే ఓకే తీసేస్తాం సార్. అందరికి నోటీస్ ఇచ్చి 11వ తారీఖు ప్లాన్ కూడా చేశాం సార్. మీకు కూడా పెడతా ఈ నంబర్ నేను ఏమేమి ప్లాన్ చేశానంటే డీటెయిల్స్ అంతా పెడతాను సార్. ఓకే చేస్తాం సార్, ఖచ్చితంగా తీసేస్తాం సార్. ఓకే సరే. అదే అసైనీస్ అందరూ ఉన్నారా ఇప్పుడు? వాళ్ళందరూ ఎవరికైతే ఇప్పుడు అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరికీ అసైనీస్ ఉన్నారా? లైవ్ ఉన్నారా? ఇంకా మీకు తెలియదు ఏముంది సార్, కొంతమంది వీళ్ళు అమ్మేసి కబ్జా ఇస్తారు. మనం పిఓటి వైలేషన్ చేయొద్దని ఎంత అన్నా కూడా మనం అది కూడా నోటీస్ ఇస్తాం సార్. పిఓటి వైలేషన్ అంటే ఉన్న భూమి గవర్నమెంట్ వాళ్ళకి గతంలో ఇస్తే వాళ్ళు అమ్మేస్తారు ఇంకోళ్ళు. ఊళ్ళలో జరిగే చట్టంగా మీకు తెలుసు సార్. అట్లా కూడా ఉన్నారు సార్, 3-4 ఉన్నారు. అదే క్లారిటీగా తీసుకొని మీకు కూడా డీటెయిల్ రిపోర్ట్ పెట్టాము. నేను కలెక్టర్ గారు కూడా పెడతాను సార్, ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాను. ఓకే ఓకే. అదే కాదు ఇప్పుడు నిజమైన రైతులు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలి, ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా సేఫ్ గార్డ్ కావాలి. అంటే ఇప్పుడు అందరూ బీపీఎల్ఏ ఒక ఇద్దరు గొల్లోలు ఎక్కువ ఉంటారు యాదవులు. ఇక వాళ్ళకి వీళ్ళకి కొంచెం పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. ఓకే ఓకే. ఏదున్నా కానీ ఎవరికి అన్యాయం జరగవద్దు, అట్లానే గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా కావద్దు అంతనే. ఇక మీరు మనం కూడా అదే అంటున్నాం. ఓకే ఓకే. ఎంతో ఒక వీక్ 10 days లో సెటిల్ అవుతుంది ఇదంతా. 11వ తారీఖు 100% చేసేస్తాం సార్. ఈ మధ్యలో కూడా మళ్ళీ రీసర్వే కూడా చేస్తాము. వచ్చారు కాబట్టి 11th నాడు క్లోజ్ చేస్తాం. ప్లీజ్ రీసర్వే చేయండి. ఇది ఎక్కడిదక్కడ క్లోజ్ చేస్తే బెటర్ ఇది. ఎందుకంటే నేను కూడా ఇక్కడికి సీఎం వచ్చింది కాబట్టి నేను కూడా విజిట్ చేసిన. ఓకే ఎంఆర్ఓ గారు, థ్యాంక్ యూ. నేను డీటెయిల్ రిపోర్ట్ మీకు కూడా పెట్టండి. మేమేం చేసినాము అంటే ఐ విల్ సెండ్ ద రిపోర్ట్. ఇది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు బాంబింగ్ కూడా చేసినట్టున్నారు పూసలు పెట్టి. ఇది ఎంత జరుగుతుంటే మరి మీరు అంటే ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ లేదా? ఇది ఎట్లా? అది మేము ఈ సర్పంచ్ ఏం చేశాడు, రాగానే నాదే రాజ్యం అనుకుని వేసాడు. నేను పిలిచి చెప్పిన, నేను కూడా అడిగి పోయినా. మొన్ననే ఐకేపీ కూడా గొడవ పెట్టుకుంటారు అందరూ. అట్లా గుట్టలను పూసలు పెట్టి వితౌట్ పర్మిషన్ అట్లా చేయదు కదా. ఇనాగ్రేషన్ చేసిన ఐకేపీ సెంటర్ ఆ రోజే మళ్ళీ పట్టుకుంటారని చెప్పేసి నేను ఆ రోజు ఫైనల్ చేసేది ఉండే సార్. అది ఓకే ఓకే. 2 వర్గాలుగా ఉన్నారు సార్. ఓకే. బీసీ ఓసీ అని. ఓకే ఓకే. బీసీ సర్పంచ్ వచ్చిన కొంచెం వీళ్ళకి డిఫరెంట్ ఉంది. ఓకే ఓకే. నేను అది మీతో ఫస్ట్ కూడా మాట్లాడుతాను. సరే ఓకే ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 11th అంటున్నారు కదా. ఓకే అవును సార్. సరే ఓకే. థ్యాంక్ యూ.